మేడం ఈరోజు నెల్లూరు రూరల్ కాన్స్టిట్యుయెన్సీలో అటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన చేస్తున్న డెవలప్మెంట్ సంక్షేమం అయితేనేమి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనే ఇవన్నీ చూసి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం మనం అందరం చూస్తున్నాము. అదేవిధంగా ఈరోజు నెల్లూరు రూరల్ కాన్స్టిట్యుయెన్సీలో ముఖ్యంగా మన శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు వారు అనుసరిస్తున్న పందాన్ని ఈరోజు చూసి మనము ప్రతి ఇంటికి కూడా వెళ్ళి రాష్ట్ర అధికారం వచ్చిన తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వరకు కూడా నాయకులు ప్రజల దగ్గరికి వెళ్ళే పరిస్థితి మనం చూడడం. కానీ ఈరోజు అందుకు విరుద్ధంగా నెల్లూరు రూరల్ కాన్స్టిట్యుయెన్సీలో ఎలక్షన్ అయిన తెల్లారి నుండి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఇంటింటికి గిరిధర్ రెడ్డి కార్యక్రమంతో ఈరోజు ప్రతి ఇల్లు ప్రతి గ్రామంకు అన్ని గ్రామాల్లో కూడా ప్రతి ఇళ్ళకి అలాగే నెల్లూరు టౌన్లో కూడా తిరగడం జరిగింది. వారి వద్దకే వెళ్ళి వారి కష్టాలు తెలుసుకొని ముఖ్యంగా అక్కడ ఏమేం కావాలి, వాళ్ళకి అభివృద్ధి కార్యక్రమాలు ఏం కావాలి, సంక్షేమ కార్యక్రమాలు ఏం కావాలి అనేది తెలుసుకొని వాటితో పాటు ఈరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తూ అందరూ వచ్చిన ప్రతి అర్జీ కూడా పరిష్కారానికి కృషి చేస్తూ ఎన్నో రకాలుగా ఈరోజు నెల్లూరు రూరల్ కాన్స్టిట్యుయెన్సీలో ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి ప్రజలతోనే ఉంటూ ఈరోజు మనం ఇలాంటి కార్యక్రమాలన్నీ చూస్తున్నాము. అందుకు ఈరోజు ఇన్స్పైర్ అయ్యి ముఖ్యంగా డాక్టర్ ప్రత్యూషారెడ్డి గారు డెంటిస్ట్, ఆవిడ ఈరోజు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గిరిధర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ కాన్స్టిట్యుయెన్సీలో తెలుగుదేశం పార్టీలో చేరి వారు కూడా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు చేరడం జరిగింది. వారికి మేము తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానం పలుకుతున్నాము. తప్పకుండా వారు కూడా ఈరోజు మా అందరితో కలిసి మా నాయకుల యొక్క ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్లో వారి సర్వీసెస్ కూడా ప్రజలకు అందజేయడం జరుగుతోంది. మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నాం, నెల్లూరు రూరల్ కాన్స్టిట్యుయెన్సీలో ఎప్పుడూ కూడా నెల్లూరు రూరల్ ఆఫీస్ తలుపులు ఎప్పుడూ తెరిసే ఉంటాయి. ఎప్పుడైనా ఎవరైనా ఏ సమస్య ఉన్నా డైరెక్ట్గా వచ్చి ఎమ్మెల్యే గారితో మాట్లాడచ్చు, వాళ్ళ సమస్యలు విన్నవించుకోవచ్చు. వారి సమస్యలకు సత్వర పరిష్కారం కూడా ఉంటుంది. అది చూసే ఈరోజు మన డాక్టర్ గారు కూడా చేరడం జరిగింది. ఆల్మోస్ట్ చాలా వరకు ఎలక్షన్ అయిన తర్వాత చాలామంది వీటికి ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మరిన్ని చేరికలు కూడా త్వరలోనే ఉంటాయని చెప్పి నేను తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. మిత్రులందరికీ ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను తెలుగుదేశం పార్టీలో చేరడం అనేది నాకు చాలా సంతోషమైన విషయము. ముందుగా నా గురించి నేను చెప్పుకోవాలంటే నా పేరు డాక్టర్ ప్రత్యూష, కార్తికేయ డెంటల్ కేర్ 10 years నుంచి మన నెల్లూరులో 4 బ్రాంచులతో నేను సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాను. అదేవిధంగా పేద ప్రజలకు కూడా సేవలు అందిస్తున్నాను. ఈరోజు మన నెల్లూరు రూరల్ శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను ఈ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా నా దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తుంటారనమాట. వాళ్ళు చెప్తుంటారు నాకు మా ఊర్లో ఈ సమస్య ఉంది, ఈ విధంగా శ్రీధర్ అన్న మాకు ఈ విధంగా హెల్ప్ చేశారు, మేము వాళ్ళు ఉండబట్టి ఏ సమస్యలు లేకుండా ఉండగలుగుతున్నాము రూరల్లో అని చెప్పినప్పుడు నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. నేను చాలా ఆకర్షితురాలనయ్యాను యాక్చువల్గా ఈ రాజకీయాల్లోకి. కాబట్టి చాలామంది మహిళలు కూడా ఈ రాజకీయాల్లోకి రావాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా గిరన్న నేను రాజకీయాల్లోకి ఎంటర్ అవుతాను అని చెప్పినప్పుడు ఎంతో నన్ను ప్రోత్సహించి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అదేవిధంగా
మన చదువుకున్న వాళ్ళకమ్మ చదువుకున్న వాళ్ళకి మహిళలకి ఇక్కడ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అదేవిధంగా ఎంతో గౌరవం లభిస్తుంది. మీరేం భయపడాల్సిన అవసరం లేదు రాజకీయాలంటే అని చెప్పారు. తర్వాత మనకి ఈ రూరల్ ప్రజలకి ఎంతో సేవలు అందిస్తూ కృషి చేస్తున్నారు ఇద్దరు అన్నదమ్ములకి. నిజంగా మన అదృష్టంగా ఫీల్ అవ్వాలి. మనం ఈ రూరల్ ప్రజలందరూ మనం అదృష్టంగా ఫీల్ అవ్వాలి. నాకు ఈరోజు తెలుగుదేశంలో చేరుతున్నందుకు మన ఎక్స్ మేయర్ గారు భానుశ్రీ మేడం గారు వచ్చి ఈరోజు మాట్లాడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.